డిఎస్సి అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలి అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద స్కామ్ ఇదే అని, ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది అని ఆయన విమర్శించారు. ఇలాంటి కేసులో నిజాలు నిగ్గు తేలాలి అంటే రాష్ట్ర దర్యాప్తు సంస్థల కంటే సిబిఐతోనే విచారణ చేయించాలి అని ఆయన డిమాండ్ చేశారు. డిఎస్సి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసి కష్టపడి చదివి పరీక్షలు రాస్తే చివరికి అందులో జరిగిన అక్రమాలతో డిఎస్సి అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ప్రతిభ కలిగిన ఎంతో మంది అభ్యర్థులకు అన్యాయం జరిగింది. పరీక్షా పత్రాల లీకేజీ దగ్గర నుంచి పోస్టులు అమ్ముకునే వరకు ఈ మొత్తం వ్యవహారం నడిచింది. అత్యంత రహస్యంగా జరగాల్సిన పరీక్షా పత్రాల తయారీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి చేతిలో పెట్టి ప్రభుత్వ పెద్దలు చోద్యం చూశారు. చివరికి ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కూడా పరీక్ష రాసి కృష్ణా జిల్లా టాపర్గా నిలిచాడు. దీంతో ప్రభుత్వ అసమర్థతపై అనుమానం మరింత పెరిగింది. దాంతో ప్రభుత్వ పెద్దలు అత్యంత చాకచక్యంగా ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో పాటు లక్షలాది రూపాయలు చేతులు మారిన వైనం కూడా వెలుగులోకి వచ్చింది. డిఎస్సిలో ఉద్యోగం కావాలి అంటే 15 లక్షల రూపాయలు ఇవ్వాలి అంటూ ఒక ప్రభుత్వ అధికారి డిఎస్సి అభ్యర్థి సోదరునికి ఫోన్ చేసి మాట్లాడాడు. దీంతో తెర వెనుక ఏం జరిగిందో అందరికీ అర్థమైపోయింది. ఈ వీడియోను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయట పెట్టారు. సార్, ఇది డిఎస్సిలో పోస్టింగ్ ఐడియా ఉంది. అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే, అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. వీలైతే నేను యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను. మా ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్. చూశారు కదా, ఉద్యోగం కావాలి అంటే 15 లక్షలు తీసుకొని తన ఇంటికి రావాలి అంటూ ఒక అధికారి మాట్లాడిన తీరును. అయితే దీనిపై ప్రభుత్వం తూతూ మంత్రంగా కేసు పెట్టి వదిలేసింది. ఆ వీడియోలో ప్రభుత్వ అధికారి ఫోన్ నెంబర్ స్పష్టంగా కనిపిస్తున్నా కూడా విచారణ పేరుతో ఆలస్యం చేసి చివరికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. దీనిపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి దారుణమైన అవినీతి అక్రమాలు డిఎస్సిలో జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేసిన జగన్ ఈ మొత్తం స్కామ్పై సిబిఐతో విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఆయన కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు అని, విద్యాశాఖలో ఈ భారీ స్కామ్ జరిగినందున సిబిఐతో విచారించాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వాస్తవాలు వెలుగు చూడవు అని, కాబట్టి ఖచ్చితంగా థర్డ్ పార్టీతోనే విచారణ జరపాలి అన్నారు. స్పోర్ట్స్ కోటా పేరుతో జరిగిన అవినీతి, తమ వారి కోసం ప్రత్యేకంగా జీవోలు జారీ చేసిన తీరు, తమ వారికి ఉద్యోగాలు ఇచ్చేశాక మళ్లీ కొత్త జీవోలతో పాత జీవోలను రద్దు చేయటం చూస్తూ ఉంటే దీనంతటి వెనుక ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ గా చేసిన స్కామ్ ఉంది అని జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన భారీ కుంభకోణం, ప్రతిభ కలిగిన అభ్యర్థులు నష్టపోయిన వైనంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అన్నారు జగన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.